శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ శాంతి పర్వంలో ముప్పై 36వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 37వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ, ధర్మరాజు అంటున్నాడు, శ్రోతుమిచ్చామి భగవన్ విస్తరేణ మహామునే రాజధర్మాన్ ద్విజశ్రేష్ఠ చాతుర్వర్ణస్య చాఖిలం. అయ్యా, మీరు నాకు భక్ష పాత్ర అపాత్ర వీటిని గురించి చెప్పారు. బాగానే ఉంది. అంటే ఏది తినచ్చు, ఏది తినకూడదు. తర్వాత ఎవరు పాత్రులు, ఎవరు అపాత్రులు, ఎవరికి దానం ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వకూడదు, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు నాకు రాజధర్మాలని చెప్పండి. అదేవిధంగా చతుర్వర్ణాల ధర్మాలని కూడా చెప్పండి. ఆపత్సు యథా నీతి ప్రణేతవ్య ద్విజోత్తమ ధర్మమాలక్ష సంధానం ధర్మమాలక్ష పంధానం విజయేయం కథం మహీం. ఓ విప్రోత్తమ, ఆపదల్లో నీతిని ఎలా పాటించాలి, ధర్మ మార్గం దృష్టిలో పెట్టుకుని నేను ఎలా భూమిని జయించగలను, ప్రాయశ్చిత్తథ కథాశేష భక్ష వివర్జిత కౌతూహలానుమ ప్రవణ హర్షం జనయతీవ మే. ప్రాయశ్చిత్తాల్లో భాగంగా మీరు ఈ భక్ష అభక్షాలను గురించి చెప్పారు. కుతూహలంగా కొనసాగుతున్న ఈ కథ నాకెంతో సంతోషం కలిగిస్తున్నట్లుగా ఉంది. ధర్మాచర్యాచరాజ్యం చ నిత్యమే విరుధ్యతే ఏవం ముహ్యతు మే చేత చింతయానస్య నిత్యశః. ధర్మాచరణం, రాజ్య నిర్వహణ, ఈ రెండు కుదరని పనులు అంటున్నాడు. ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటూ ఉంటాయి. ఈ విషయం నిత్యం ఆలోచిస్తూ ఉంటాను, నిశ్చయింపలేకపోతున్నాను. ఇప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాడు ఈయన. మొట్టమొదట ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. మొట్టమొదటేమో అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకున్నాడు. ఆ తర్వాతనేమో ఆత్మహత్య అంటే ఆత్మహత్య కాదు, ప్రాయోపవేశం చేసుకోవాలి అనుకున్నాడు. చివరికి మెల్లగా వ్యాసుల వారు 1, 2 సార్లు 3 సార్లు అలా చెప్తున్నాడు, తప్పు అది, నీ ధర్మాన్ని నివర్తించాలి. ఈయన ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, అదే చెప్తున్నాడు. రాజ్య నిర్వహణ అనేది, ధర్మాచరణం అనేది ఒకటికొకటి మరి విరోధపడుతూ ఉంటాయి, అప్పుడప్పుడు విరోధపడుతూ ఉంటాయి. కాబట్టి అది బాగా వివరించి చెప్పండి. వైశంపాయన ఉవాచ తమువాచ మహారాజ వ్యాసో వేద విదాంబర నారదం సమభిప్రేక్ష సర్వజ్ఞానాం పురాతనము. అక్కడ నారదుడు కూడా ఉన్నాడు. ఈ సంభాషణ జరిగేటప్పుడు నారదుడు కూడా కొన్ని కథలు చెప్పాడు. ఎవరితోటి? ధర్మరాజుతోటి. ఆయన్ని తన ప్రయత్నం నుంచి విరమింపచేయాలని.
వైశంపాయనుడు చెప్తున్నాడు. ఇదంతా ఎవరెవరికి చెప్తున్నాడు? జనమేజయుడికి చెప్తున్నాడు. వేదవేత్తల్లో ఉత్తముడైన వ్యాసులు వారు స్వయన ఆయనే కదా విభజన చేసిన వాడు వేదాలను. ఆ మహానుభావుడు నారదుణ్ణి ఒకసారి ఒక చూపు చూసి, ఆ తర్వాత పక్కనున్న నారదుణ్ణి చూసి ధర్మరాజుతో చెప్తున్నాడు, శ్రోతుమిచ్చసి చేద్ధర్మన్నిఖిలేన నరాధిప ప్రైహి భీష్మ మహాబాహో వృద్ధం కురు పితామహం. రాజా, ధర్మం పూర్తిగా వినాలనుకుంటే వృద్ధుడు కురుపితామహుడు అయిన భీష్ముడి దగ్గరికి వెళ్ళవయ్యా. సతే ధర్మ రహస్యేషు సంశయాన్ మనసి స్థితాన్ చేత భాగీరథి పుత్ర సర్వజ్ఞ సర్వధర్మవిత్. నీ మనసులో ఉన్న సందేహాలన్నింటినీ ఆయన తీరుస్తాడు నీకు. అతడు గంగాపుత్రుడు, సర్వజ్ఞుడు, అన్ని ధర్మాలు తెలిసినవాడు. జనయామాసయం దేవి దివ్యా త్రిపథగా నది సాక్షాత్ దదర్శయో దేవాన్ సర్వానింద్ర పురోగమాన్ బృహస్పతి పురోగాంశు దేవర్షీన కృత్ప్రభు తోషయిత్వోపచారేణ రాజనీతిం అధీతవాన్. ముల్లోకాల్లో ప్రవహించిన దివ్య నది గంగ అతన్ని కన్న తల్లి. ఇంద్రాది దేవతలను అతడు సాక్షాత్తుగా చూశాడు. బృహస్పతి మొదలైన దేవర్షుల్ని ఎన్నోసార్లు సేవించి తృప్తిపరిచి రాజనీతిని అధ్యయనం చేశాడు. ఉశనా వేదయశాస్త్రం యక్షదేవ గురుద్విజ తచ్చ సర్వం సవయ్యాఖ్యం ప్రాప్తవాన్ కురు సత్తమా. శుక్రుడికి బృహస్పతికి ఎవరు వాళ్ళిద్దరు? దేవతలు రాక్షసులు సొంత అన్నదమ్ములే. రాక్షసులే అన్నలు, దేవతలే తమ్ముడు. అర్థమైందా? వాళ్ళని చంపినప్పుడల్లా ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు ఇంద్రుడు. కారణం ఏంటయ్యా అంటే అన్నంటే గురువుతో సమానం, అన్నంలో చంపుతున్నాడు కదా. లేదనమాట. ఎక్కువగా వృత్రాసురుడు గొప్ప రాక్షసుడు, వాడి గురించి వచ్చినప్పుడల్లా వస్తుంది, ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటాడు. శుక్రుడికి బృహస్పతికి తెలిసిన శాస్త్రం అంతా కూడా నేర్చుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి. ఎవరు? భీష్ముల వారు. భార్గవాచవనాశ్చాపి వేదానం గోపబృంహితాన్ ప్రతిపేదే మహాబాహు వశిష్ఠాచరిత వ్రత. ఇంకా పరశురాముడి దగ్గర, చవనుడి దగ్గర, వశిష్ఠుడి దగ్గర కూడా శిష్యరికం చేసి స్నాతకం చేసి వేదాంగాలతో సహా వేదం అధ్యయనం చేశాడు. అర్థమైంది కదా? రాజులు బ్రాహ్మణులతో పాటు వేదాధ్యయనం చేయాలి. ముగ్గురు ఎవరైతే ఈ ఉపనయనం చేసుకున్నవారో వీళ్ళని ద్విజులు అంటారు. రెండవసారి పుట్టడం అన్నమాట. ద్విజత్వం అంటే ఇంకో జన్మది. బ్రాహ్మణత్వం లభించడం అంటే ద్విజత్వం. ద్విజత్వం అంటారు అందుకోసం. బ్రాహ్మణత్వం అంటే బ్రాహ్మణులకే వర్తిస్తుంది, కానీ ద్విజత్వం అది రాజులకి వైశ్యులకు కూడా ఉంటుంది. వీళ్ళు కూడా నేర్చుకోవాలి వేదాలు. పితామహ సుతం జ్యేష్ఠం కుమారం దితేషాం అధ్యాత్మగతి తత్వజ్ఞం ఉపాశిక్షత పురా. ఇంకా ఇతడు బ్రహ్మ గారి మానసపుత్రుడైన ఆ సనత్ కుమారుడి దగ్గర కూడా విద్యను అభ్యసించాడు, సుశిక్షితుడయ్యాడు. మార్కండేయ ముఖాస్కృతం యతి ధర్మమవాస్తవాన్ రామాదస్త్రాన్ని చక్రాశ్చ ప్రాప్తవాన్ పురుషశభ. అంతేకాదు, మార్కండేయ ఋషి నుంచి యతి ధర్మం అంతా తెలుసుకున్నాడు అతను. పరశురాముడి నుంచి ఇంద్రుడి నుండి కూడా అస్త్రాలను పొందినవాడు. మృత్యురాత్మేచ్ఛయ యస్య జాతస్య మనుజేశ్వసి తథానపత్యస్య సతః పుణ్యలోకాది విశ్రుత. మానవుడిగా పుట్టినప్పటికీ ఇతనికి ఎవ్వరికీ లేని ఒక సౌలభ్యం ఉంది. ఏమిటది? స్వచ్ఛంద మరణం కదా. ఇంకా
ఇతనికి వరం కూడా ఉంది, సంతానం లేకపోయినా కూడా పుణ్యలోకాలు పొందే వరం ఉంది ఈయనకి. యస్య బ్రహ్మర్షయ పుణ్యా నిత్యమాస సభాపసద ఇతని సభలో ప్రతినిత్యం కూడా బ్రహ్మ ఋషులు హాజరవుతూ ఉంటారు. అసలు జ్ఞాన యజ్ఞాల్లో ఈయనకి తెలియందంటూ లేదు. సతే వక్షతి ధర్మజ్ఞ సూక్ష్మ ధర్మార్థతత్వవిత్ తమకేహి పురా ప్రాణాన్ స విముచంతి ధర్మవిత్. ధర్మ సూక్ష్మాలన్నీ తెలుసు ఈయనకి, తత్వం బాగా తెలుసు. కాబట్టి అతను నీకు చెప్తాడయ్యా, ఆ మహానుభావుడు ప్రాణం విడవక ముందే నువ్వు వెళ్ళి నేర్చుకో. ఏమముక్తస్తు కౌంతేయ దీర్ఘప్రజ్ఞో మహామతి ఉవాచ వదతాన్ శ్రేష్టం వ్యాసం సత్యవతీ శృతం. వ్యాసుడు ఇలా చెప్తే ధర్మరాజు వ్యాసుడితో అన్నాడు, వైశసం సుమహత్కృత్వా జ్ఞాతీనాం రోమహర్షణం ఆగస్కృత్ సర్వలోకస్య పృథివీనాశకారకః ఘాతయిత్వా తమేవాజో ఛలేనాజిత్వయోజనాం ఉపసంప్రష్టు మర్కామి తమహం కేన హేతునా. జ్ఞాతుల్ని సంవరించాను నేను. మళ్ళీ ఈయనకి భీష్ముడిని తలుచుకునేటప్పటికి నిస్సత్తువ కలిగిందన్నమాట. లోకంలో చేయరాని అపరాధం చేశాను, భూమి నాశనానికి కారకుండయ్యాను నేను. కపటం లేకుండా యుద్ధం చేసే ఆ మహానుభావుణ్ణి శిఖండిని అడ్డం పెట్టుకొని చంపించాను. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా నేను మొహం ఎత్తుకుంటాను, ఎలా ఆయన అడుగుతాను. వైశంపాయన ఉవాచ తతస్థం నృపతి శ్రేష్టం చాతుర్వర్ణ్యహితేప్సయ పునరాహ మహాబాహు యదుశ్రేష్ట మహామతి. వైశంపాయనుడు అంటున్నాడు, అప్పుడు మహానుభావుడు మహాబుద్ధి అయిన కృష్ణ భగవానుడు కల్పించుకొని వీళ్ళందరూ ఉన్నారు ధర్మరాజు దగ్గర, అందరూ చెప్పారు. చివరికి పంచపాండవులు అందరూ కూడా రెండు సార్లు చెప్పారు, ద్రౌపదితో సహా, వద్దు మీరు సన్యాసం తీసుకోవద్దు, ప్రాయోపవేశం చేయొద్దు అని అనేక. అసలు పంచపాండవులైతే ఎన్ని వేదవాక్యాలన్నీ కూడా ఉటంకించి చెప్పారు. కృష్ణుడు చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు, నారదుడు చెప్పాడు. ఇంతమంది చెప్పినా కూడా ఇంకా ఈయన యొక్క ఆ నిర్ణయం మారట్లే. అప్పుడు మళ్ళీ కృష్ణుడు కల్పించుకొని వాసుదేవ ఉవాచ నేదానీమతి నిర్బంధన్ స్వకేత్వం కర్తుమర్హసి యదాహ భగవాన్యా వ్యాస తత్పురుషౌ నృపోత్తమా. ఓ నృపోత్తమ రాజా, నువ్వు శోకించవద్దయా. వ్యాస భగవానుడు ఎలా చెప్తే అలా చేయి నువ్వు. బ్రాహ్మణాశ్చ మహాబాహో భ్రాతరస్య మహోజ పర్జన్యమేవ కర్మాంతే నాదమాన ఉపాస్తే. బ్రాహ్మణులందరూ అలానే శక్తిమంతులైన నీ తమ్ములందరూ నిన్ను ప్రార్థిస్తూ ఉన్నారయ్యా. ఎలా అయితే గ్రీష్మ ఋతువు దాటిన తర్వాత పర్జన్యుణ్ణి ప్రజలందరూ వర్షం కోసం ప్రార్థిస్తారో అలా ప్రార్థిస్తున్నారు. హతశిష్టాశ్చ రాజానః కృత్స్నంచైవ సమాగతం చాతుర్వర్ణ్యం మహారాజా రాష్ట్రంతే కురుజాంగలం. చావగా మిగిలిన రాజులు కురుజాంగలం అనే నీ రాష్ట్రం నుండి 4 వర్ణాల వారు అంతా వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నారయ్యా. ప్రియార్థమపి చైతేషాం బ్రాహ్మణానాం మహాత్మనాం నియోగాదస్య చ గురో వ్యాసస్యాం అమితేజసః సుహృదాన్ అస్మదాదీనాం ద్రౌపద్యాశ్చ పరంతప కురు ప్రియమమిత్రఘ్న లోకస్య చ హితం కురు. మహాత్ములైన బ్రాహ్మణుల కోసం, అలానే అమిత తేజస్వి గురువు అయిన వ్యాసుని ఆజ్ఞ వల్ల నా వంటి స్నేహితులకు ద్రౌపదికి ప్రీతిని కలిగించవయ్యా, లోకానికి హితాన్ని చేకూర్చు. వైశంపాయన ఉవాచ ఏవముక్తః స కృష్ణేన రాజా రాజీవలోచన హితార్థం సర్వలోకస్య సముత్తస్థౌ మహామనా. కృష్ణుడు అలా అనగానే కమల నయనుడై ధర్మరాజు సర్వలోకానికి హితం కలగాలని
పెద్ద మనసుతో లేచాడు. సో అనునీతో నరవ్యాఘ్ర విస్తర శ్రవసా స్వయం ద్వైపాయనేన చ తథా దేవస్థానేన జిష్ణువా ఏతైశ్చాన్యైశ్చ బహుభిః అనునీతో యుధిష్ఠిరః వ్యజహాన్ మానసం దుఃఖం సంతాపంచ మహాశా. సాక్షాత్తుగా విష్ణువు, వేదవ్యాసుడు, దేవస్థానుడు, అర్జునుడు ఇంకా చాలామంది నచ్చ చెప్పిన తర్వాత ధర్మరాజు మనోదుఃఖాన్ని సంతాపాన్ని విడిచిపెట్టాడు. శృతవాక్య శృతవిధి శృతశ్రవ్య విశారద వ్యవస్సమనస శాంతిం అగచ్చత్ పాండునందన. శృతవాక్య శృతవిధి వేదంలో చెప్పిన మాటలు, వేదంలో చెప్పిన విధులు అన్నీ కూడా విని ఆ తర్వాత ధర్మరాజు కర్తవ్య నిశ్చయం చేసుకుని మనసులో శాంతించాడు. సతై పరివృతో రాజా నక్షత్ర రివర్ చంద్రమా ధృతరాష్ట్రం పురస్కృత్య స్వప్నం ప్రవేశ. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు కూడా అక్కడ ఉన్నాడు. ఆయన్ని ముందు పెట్టుకొని నగరంలో ప్రవేశించాడు. అప్పటిదాకా రాలా లోపలికి. ప్రవివక్షు స ధర్మజ్ఞ కుంతీపుత్రో యుధిష్ఠిరః అర్చయామాస దేవాంశ బ్రాహ్మణాంశ సహస్రశ తతో నవన్ రథం శుభ్రం కంబలాజన సంవృతం యుక్తం షోడశభిర్గోభిః పాండురై శుభలక్షణై మంత్రైర్ అభ్యర్జితం పుణ్యై స్తూయమానశ్చ వందిభిః ఆరురోహయదా దేవా సోమో అమృతమయం రథం. ఆ తర్వాత ముందుగా దేవతల్ని బ్రాహ్మణుల్ని పూజించాడు ఆయన. ఆ తర్వాత చంద్రుడు అమృత రథాన్ని ఎక్కినట్టు రథాన్ని ఎక్కాడు. ఆ రథం శుభ్రమైన కంబళీలు పరిచి ఉన్నది. శుభలక్షణాలు ఉన్న 16 తెల్లని ఎద్దుల్ని పూంచారు. పుంజ మంత్రాలతో ఆ రథం పవిత్రం చేశారు. వందిమాగధులు స్తోత్రం చేస్తున్నారు. అంటే మామూలుగా అయితే గుర్రాలు ఉంటాయి రథాలకి, కానీ ఎప్పుడైతే మహారాజు పురప్రవేశం చేస్తారో అప్పుడు ఎద్దుల్ని గట్టి చేయిస్తారట. అదొక శాస్త్రం. జగ్రాహరస్మిన్ కౌంతేయ భీమో భీమ పరాక్రమ అర్జున పాండురం ఛత్రం ధారయామాస భానుమద్. అంటే గుర్రాలు పరిగిరావు పురప్రవేశానికి, ఎద్దులే కావాలన్నమాట. గుర్రాలు యుద్ధంలోకే, అది అర్థం. పురప్రవేశం చేసేటప్పుడు భీముడు పగ్గాలు పట్టుకొని ఉన్నాడు, అర్జునుడు గొడుగును పట్టుకున్నాడు. ధర్మరాజు ధ్రియమాణంచ తచ్చత్రం పాండురం రథమూర్ధని సుశుభే తారకాకిరణం శతమభ్రిమివాంబరే. ఆ వెళ్ళగొడుగు నక్షత్రాలతో నిండిన తెల్లని మేఘంలాగా ఉన్నదట. చామరవ్యజయత్వస్య వీరో జఘృతస్తదా చంద్రరశ్మి ప్రభే శుభ్రే మాద్రీపుత్రావలంకృతే. ఇక మాద్రీపుత్రులు సకల నకుల సహదేవులు ఉన్నారే, వీళ్ళిద్దరూ ఏమిటి మిగిలింది డ్యూటీ, వింజామరలు వీస్తున్నారు అటుపక్క ఇటుపక్క. పంచరథమాస్తాయ ప్రాతర సమలంకృత భూతానివ సమస్తాని రాజాన్ దదృశ్రే తథా. చక్కగా అలంకరించుకున్న 5 అన్నదమ్ములు కూడాను రథం మీద పంచభూతాలు ఒకచోట విలసిల్లినట్లుగా కనబడ్డారు. ఆస్థాయతు రథం శుభ్రం యుక్తం ఐశ్వర్యమనోజవై అన్వయాత్ పృష్ఠతో రాజనుయూత పాండవాగ్రజాన్. మనోవేగం గల ఆ తెల్లని రథం ఎక్కి యుయుత్సుడు ధర్మజుడి యొక్క వెనకనే అనుసరించాడు. అంటే రథం హేమమయం శుభ్రం సభ్య సుగ్రీవయోజితం సాచకినా కృష్ణ సమస్తాయాన్ వయాత్పురం. సైభ్య సుగ్రీవాలు పూర్చిన స్వచ్ఛమైన బంగారు రథం ఎక్కి కృష్ణుడు సాత్యకితో కురువంశజులను అనుసరించాడు. నలయానేనతు జ్యేష్ఠ పితా పార్థస్య భారత అగ్రతో ధర్మరాజస్య గాంధారి సహితో అయ్యో. పెద్దండ్రి అయిన ధృతరాష్ట్రుడు గాంధారితో నరయానమనే రథం ఎక్కి ధర్మరాజుకు ముందు భాగాన బయలుదేరాడు. కురు స్త్రియశ్చతా సర్వా కుంతి కృష్ణ తథైవజ యానైరుచ్ఛావచైర్జుగ్మహు విదురేణ పురస్కృత. కుంతీదేవి, ద్రౌపది మొదలైన కురువంశ స్త్రీలంతా కూడా విదురుణ్ణి ముందుంచుకొని పెద్ద చిన్న వాహనాల్లో బయలుదేరారు. తతో రథాశ్చ బహుళ నాగాశ్చ సమలంకృత పాదాతాశ్చైవ పృష్ఠ సమనురజను. ఆ తర్వాత ఏనుగులు, గుర్రాలు పూంచిన రథాలు మొదలైనవి బయలుదేరాయి. వాటి వెనక పదాతి దళాలు, గుర్రాలు వెంట వెళ్ళాయి. తతో వైతాళికై శ్రుతై అంటే
మహారాజుకే వర్తిస్తుందన్నమాట. అది ఎద్దులతోటి పురప్రవేశం చేసేది. తతో వైతాళికై శ్రుతై మాగధైశ్చౌభాషితై స్తూయమానో యో రాజా నగరన్నాగసాత్వయం. వైతాళికులు, సూతులు, మాగధులు, స్తోత్ర పాఠకులు వీళ్ళు స్తోత్రం చేస్తూ ఉండగా హస్తిపురంలో ధర్మరాజు ప్రవేశించాడు. తత్ప్రయాణం మహాబాహో బభూవా ప్రతిమం భువి. ఆకులముత్కృష్టం పృష్టపుష్ట జనాకులం. ధర్మజుని ఆ ప్రయాణం భూమి మీద సాటి లేనిదిగా నిలిచింది. ఉరకలు వేసే ఉత్సాహంతో ప్రజలందరూ కూడాను ఆనంద సంతోషాలతో పొంగిపోయారు. అభియానేతు పార్థస్య నగరవాసిభి నగరం రాజమార్గస్య యథావత్సమలంకృత. ధర్మరాజు వస్తున్నప్పుడు నగర ప్రజలంతా కూడా నగరాన్ని, రాజమార్గాల్ని చాలా చక్కగా అలంకరించారు. పాండురేణ చ మాల్యేన పతాకభిశ్చ వేదివి సంస్కృతో రాజమార్గో భూత్ ధూపరైశ్చ ప్రధూపిత. తెల్లని పూలమాలతో, జెండాలతో భూమి అంతా కూడా నిండిపోయింది. రాజమార్గం అంతా అలికి ముగ్గులు పెట్టారు. అగర ధూపాలు సువాసనలు వెదజల్లుతున్నాయి రాజమార్గంలో. అధ చూర్ణైశ్చగంధానా నానా పుష్పప్రియంగుభి మాల్యదాం అభిరాసక్త రాజవేష్మాభిసమృతం. సుగంధమిళితమైన పొడులతో, వివిధ పుష్పాలతో, మాలతో రాజభవనం అంతా కూడా నిండిపోయింది. కుంభాశ్చనగర ద్వారి వారి పూర్ణానవా దృఢ సీతా సుమనసో గౌర స్థాపిత. నగర ద్వారం దగ్గర నీటితో నింపిన నూతన కలశాలు అక్కడక్కడ ఉంచారు. ఆ పూర్ణ కుంభాల మీద తెల్లటి పూలను కూడా ఉంచారు. తద్వా సలంకృత ద్వారం నగరం పాండునందన స్తూయమాన శుభైర్వాక్యై ప్రవివేశ సుహృత్ వృత. అలా అలంకరపడిన నగరంలో మంగళవాక్యాలతో వందిమాగదులు స్తుతిస్తుండగా ధర్మరాజు స్నేహితులతో కలిసి ఆ భవనంలో ప్రవేశించాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి యుధిష్ఠిర ప్రవేశే 37వ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 37వ అధ్యాయం. రేపు 38వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.